ఏ మాట అంటే దేవునికి ఇష్టము అనేది మనం ముందుకెళ్ళాక చూసుకుందామండి. దయచేసి శ్రద్ధగా వినండి. మరి దేవుడి అనుమతి లేకుండా, దేవుడు అనుమతించిందే, అలో చేయందే మన జీవితంలోనికి ఒక చిన్న సమస్య కూడా అనుమతించబడదు. మరి ఎందుకు? మనం కఠినమైన శ్రమలను కూడా, సమస్యలను కూడా అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉంటారు? అసలు ఎందుకు ఇంత కఠినమైన శ్రమలను మన జీవితంలోనికి అలో చేస్తారు అని మనం చూసినట్లయితే, ఒక అనుభవం గల వైనికుడు అంటే వీణ వాయించే వ్యక్తిని వైనికుడు అంటారు. అయితే ఈ వైనికుడు తన వీణని ఎంత ముద్దుగా చూసుకుంటాడంటే చాలా ముద్దుగా చూసుకుంటాడు. దాన్ని చూసి మురిసిపోతాడు, దాన్ని చాలా ప్రేమిస్తాడు. ఒక చిన్న పిల్లవాడి వల్ల దాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు అంతగా చూసుకుంటాడంటే అతడు ఎక్కువ టైం దాంతో స్పెండ్ చేస్తాడు కాబట్టి. అతని యొక్క జీవితం దాంతో ముడిపడి ఉంది. రోజంతటిలో ఎక్కువ సమయం దాంతో స్పెండ్ చేస్తాడు కాబట్టి అదంటే తనకి చాలా ఇష్టం. అలా అని చెప్పి దానికి నొప్పి పుడుతుందని చెప్పి దాన్ని ప్లే చేయకుండా పక్కన పెట్టడు. దాంతో ఏ పని చేయించాలో ఆ పని చేస్తాడు. మీరు గమనించండి, దాన్ని శృతి చేసేటప్పుడు కూడా గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కోసారి గట్టిగా ప్లే చేస్తాడు కూడా. మరి ఇంకొకసారి అయితే వాటి నుండి శబ్దాలు, శృతి, స్వరాలు అవి సరిగ్గా రావట్లేదు అనుకోండి, దాన్ని తీగలు ఉంటాయి కదా, ఆ తీగలను లాగి గట్టిగా బిగిస్తాడు. అప్పుడు ప్లే చేస్తాడు. ఒకవేళ అవి ఇంకా సరిగ్గా రావట్లేదు అనుకోండి, అవి ఎంత గట్టిగా అంటే అంత టైట్గా తెగిపోయే అంతగా కూడా టైట్ చేయడానికి అతను సిద్ధపడిపోతాడు. ఎందుకంటే దాని నుండి మంచి స్వరాలు రావాలి, దాని నుండి మంచి శబ్దం రావాలి, దాని నుండి మంచి శృతి రావాలి అని. అప్పుడు అన్నీ టైట్ చేశాక అప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తాడు, మంచి సౌండ్స్ వస్తాయి. అప్పుడు అతని మొహంలో ఆనందం చూడాలి. అప్పుడు అతని హృదయంలో సంతోషము, అతని మొహంలో చిరునవ్వు అనేది చాలా బాగుంటుంది. దానికోసమే దాన్ని అంతగా అతను శ్రమ పెట్టేది. ఆ యొక్క సౌండ్స్ కోసమే, ఆ యొక్క శృతి కోసమే, ఆ యొక్క స్వరాల కోసమే అతడు దాన్ని అంతగా హింసిస్తాడు. అంతగా దాన్ని తీగలని టైట్ చేసి అంత గట్టిగా ప్లే చేసేది. ఎందుకంటే దాని నుండి మంచి స్వరాలు రావాలి అని. దేవుడు కూడా మన జీవితంలో ఇలానే చేస్తూ ఉంటారు. ఏ వైనికుడు కూడా తన యొక్క వీణని ప్రేమించనంతగా, వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో వాళ్ళ యొక్క వీణలని, అంతకంటే ఎక్కువే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. వీణని ప్రేమించే వాళ్ళే అంతగా దాని పట్ల శ్రద్ధ తీసుకొని దాన్ని ప్లే చేస్తున్నారు, మంచి స్వరాలు రావాలి అని. దేవుడు మరి అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. అందుకే మన జీవితంలో ఒక్కోసారి శ్రమలు, కఠినమైన బాధలు మన జీవితంలోనికి అలో చేస్తారు. ఎందుకంటే మన నుండి మంచి స్వరాలు రావాలి, మంచి మాటలు రావాలి. ఆయనను మన యొక్క జీవితం ద్వారా సంతోష పెట్టాలి అని మనల్ని ఆ విధంగా ప్లే చేస్తూ ఉంటాడు, ఆ విధంగా మీటుతూ ఉంటాడు, ఆ విధంగా మన తీగలని సరిచేస్తాడు, టైట్గా బిగిస్తాడు. అందుకే మన జీవితంలోనికి కొన్ని సమస్యలు, శ్రమలు అనేవి దేవుడే అలో చేస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి స్వరాలు మన నుండి రావాలి అని. ఈ రోజున మీరు ఏ సమస్యతోనైనా బాధపడుతూ ఉండవచ్చు. ఎందుకు నాకే ఈ శ్రమలు, ఎందుకు నాకే ఈ కష్టాలు అని అనుకోవద్దు. దేవునికి మీరంటే చాలా ఇష్టం. అందుకే మీ జీవితంలోనికి అటువంటి శ్రమలను అలో చేశారు. దేవుడు మీ నుండి ఆశించే స్వరాలని మీరు వినిపించాలి మరి. కానీ మనం ఆయన ఆశించిన స్వరాలను వినిపించడానికి బదులుగా కొన్నిసార్లు మన యొక్క శ్రమలు మనకి కఠినముగా, బాధగా అనిపించడం వల్ల హృదయ భారముతో మనం కొన్నిసార్లు దేవునిపై కోపంతో, కరుకుగా, గునుగుతూ, ఎందుకు ప్రభువా ఇలా చేసావు, ఏంటయ్యా నేనంటే నీకు ఇష్టం కదా, ఏంటయ్యా అని మనం అడుగుతూ ఉంటాం కదా. అలా అన్నప్పుడు దేవుని హృదయం చాలా బాధపడుతుందండి. సో మనలో ఎవరమైనా సరే మనం సమస్యని ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు 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 అని దేవుని ప్రశ్నించకుండా, నిందించకుండా, దేవుని హృదయాన్ని గాయపరచకుండా ఈ మాటను పలకాలి. ఏంటా మాట అంటే, నాది కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఈ స్వరం కోసం, ఈ మాట కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మనం సమస్యలో ఉన్నప్పుడు ఏమని పలకాలంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనం పలకాలి. ఈ శృతి కోసమే దేవుడు మన జీవితంలో సమస్యలని అనుమతిస్తూ ఉంటాడు. ఈ యొక్క మాట కోసమే, ఈ యొక్క స్వరం కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ యొక్క మాట ఎప్పుడైతే పలుకుతామో దేవుని చెవులకి ఏ విధంగా ఉంటుందంటే
దేవదూతల కోటాను కోట దేవదూతల గానం కంటే కూడా చాలా మధురమైనదిగా, చాలా ఇంపుగా, ఆయన యొక్క ముఖంలో ఆనందం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవునికి ఆ మాట మనం పలికితే. నీ చిత్తమే సిద్ధించునుగాక అనగానే దేవుడు చాలా ఉప్పొంగిపోయి మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీసివేయడానికి సహితము సిద్ధపడతాడు. ఈ యొక్క మాట మన నుండి రావాలి అనే ఈ యొక్క లయ, ఈ యొక్క రాగము, శృతి, ఈ యొక్క స్వరము, ఈ యొక్క సౌండ్, ఈ యొక్క మాట, ఇది రావాలనే దేవుడు మన జీవితంలో ఆలోచేసి మన యొక్క విశ్వాసాన్ని బలపరిచి మరి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అందుకే కఠినమైన శ్రమల గుండా ఎందుకు నడిపిస్తారంటే, దేవా ఇంకా నా వల్ల కాదయ్యా, నీ చిత్తం ఏ విధంగా ఉంటే ఆ విధంగా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళయ్యా అని మన జీవితాల్ని సంపూర్తిగా ఆయన చిత్తానికి లోబరచడం, ఆయనకి మనం లోబడడం. నీ చిత్తమే సిద్ధించునుగాక అని మాట అంటే సరిపోదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అనే మాట చాలా మీనింగ్ఫుల్ అండి. ఆ మాట అనడంలో ఏముంది అని మీరు అనుకోవద్దు. ఆ మాట మన యొక్క జీవితాలని ఆయన చేతుల్లోకి సమర్పించుకునే విధంగా చేస్తుంది. సంపూర్తిగా ఆయనకు మనం సమర్పించుకున్నట్లు, నీ చిత్తమే తండ్రి, ఇంకా నాకు చావైనా బ్రతుకైనా ఏదైనా సరే ఇంకా నీ చిత్తమే, ఈ సమస్యలతో నేను ఈ విధంగా కృంగిపోవడం నీ చిత్తమైతే సరే ప్రభువా, ఈ సమస్యలను అనుభవిస్తాను, హ్యాపీగా ఉంటాను ఈ సమస్యల్లో కూడా అని మనం చెప్పినట్లు. సో మనం ఏం చేయాలంటే, మన సమస్యల్లో మన యొక్క డెసిషన్స్ తీసుకోకుండా, దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనం దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో కలుగజేసుకొని మన సమస్యలో, మన శ్రమల్లో, మన యొక్క జీవితాల్లో దేవుడు ఏదైతే చేయాలని ఆయన ఆలోచించి ఉన్నాడో అది మనం చేయనిస్తే, మనం ఆయనకి అనుమతిస్తే అవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. మనం ముందుగా దేవుణ్ణి మన సమస్యలో నిందించకుండా ఆయనకి చోటు ఇవ్వాలి, మన యొక్క హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి. అప్పుడు మనం దాని నుండి విజయం పొందుకోగలుగుతాం. జయించే వారిని దేవుడు ఏ విధంగా ఉంచుతారంటే, మందిరంలో ఒక మూల స్తంభంగా ఉంచుతాడు. ఆ యొక్క మూల స్తంభాన్ని ఎవ్వరూ కదిలించలేరు. అది ఏ విధంగా ఉంటుందంటే, చాలా స్థిరంగా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటుంది. ఇందాక మనం చదువుకున్నాం కదండి, కీర్తనలు 125 1వ వచనంలో. మరి ఈ యొక్క మూల స్తంభాన్ని కదిలించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఒక దేవుని మందిరంలోనే మన మూల స్తంభముగా అంచెలంచెలుగా ఉండగలిగే గొప్ప ధన్యతని అందుకోవాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలు అనేవి ఆలోచిస్తారు. ఎందుకంటే మనం విశ్వాసంలో ఇంకా బలపడాలి, దేవుని పైన ఆధారపడాలి అని. అంతేకాని దేవుడు ఏదో మూర్ఖుడని, మనల్ని ఇబ్బంది పెట్టేయాలి, మనం పాడైపోవాలి అని ఎప్పుడు ఆలోచించాడు దేవుడు. దేవుడు ఏది చేసినా మన మేలుకే చేస్తారు. దేవుడు ఏది ఆలోచించినా కూడా మన జీవితంలో అది మేలుకే. సమస్తము కూడా సమకూర్చి జరిగిస్తారు. అయ్యయ్యో నేను బై మిస్టేక్లో ఆలోచించి ఈ పొరపాటు చేసేసానే, అయ్యో పొరపాటుగా నీ జీవితంలో ఈ ఆలోచన, ఈ ప్రణాళిక వేశానే అని దేవుడు ఎప్పుడూ అనుకోడు. దేవుడు ఏ ఆలోచన చేసినా రైట్ టైంలో రైట్ ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఆయన రైట్ పర్సన్ కాబట్టి, ఆయనని మనం అనుసరించదగిన యోగ్యుడు. సో మనం ఆయన చేతుల్లోకి సమర్పించుకుంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక అంటే మనకి సమస్తము కూడా మేలు జరుగుతుందే తప్ప కీడుకి అసలు ఏది జరగదు. సో మనం ఆయనకు సమర్పించుకుందాం. అంచెలంచెలుగా ఆయన యొక్క సన్నిధిలో గొప్పగా స్తంభముగా నిలబెట్టే గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తారు. దేవుడు ఒక రాజ్యంలో కానీ, నగరంలో కానీ, హృదయంలో కానీ ఉన్నట్లయితే ఆ యొక్క హృదయం కానీ, రాజ్యం కానీ, నగరం కానీ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసా అండి? సియోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. ఆ యొక్క హృదయానికైనా, నగరానికైనా, రాజ్యానికైనా ఇరువైపుల నుండి ఏ ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా, సముద్రపు అలలలాగా ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఘోషలు అవి సముద్రపు అలలు పెట్టినా సరే ఆ యొక్క హృదయం మాత్రం గొప్పగా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క హృదయంలో, ఆ యొక్క రాజ్యంలో, ఆ యొక్క నగరంలో దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుడున్న స్థలం ఏ విధంగా ఉంటుందంటే సియోన్ పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. మనం మన సమస్యల్లో స్థిరంగా ఉండాలి అంటే దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించాలి. దేవా నీ చిత్తమే నా ఎడల జరిగించండి, నీవు నా హృదయంలో ఉండండి అయ్యా, నాతో ఉండండి అయ్యా, నాలో ఉండండి అయ్యా అని దేవుని మన యొక్క హృదయంలోనికి ఎప్పుడైతే ఆహ్వానిస్తామో మన హృదయం చాలా పీస్ఫుల్గా ఉంటుంది.
మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా సరే, ఎంత అల్లకల్లోలం ఉన్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మన యొక్క హృదయంలో చాలా ప్రశాంతత అనేది నెలకొని ఉంటుంది. ఎందుకంటే మన యొక్క హృదయంలో నిత్యము నిలుచు సియోను పర్వతం లాంటి దేవుడు ఉన్నాడు కాబట్టి మన సమస్యలను చూసి మనం జడియకుండా, భయపడకుండా మనం ఉండగలుగుతాము. ఎప్పుడైతే మన హృదయంలో దేవుడు ఉంటాడో, దేవునికి మనం స్థానం ఇస్తాము, అటువంటి ప్రశాంతతని ఇంకా మన యొక్క హృదయంలో నుండి ఏ మనిషి తీసివేయలేడు, ఏ శక్తి తీసివేయలేదు, ఎవరు లాగేసుకోలేరు. అంతేకాకుండా అలాంటి శక్తిని ఎవరు ఇవ్వలేరు, అలాంటి ప్రశాంతతను ఎవరూ ఇవ్వలేరు కూడా. సో మనం సమస్యను చూసి కృంగిపోవద్దు. మనలో నుండి, మన వైపు నుండి, మన తరపున నుండి సమస్యను చూస్తే అది మనకు పెద్దగానే కనిపిస్తుంది, మనం దాన్ని సాల్వ్ చేసుకోలేము కూడా. అందుకే మనం దేవుని వైపుకి వెళ్ళాలి. దేవుని వెనక నుండి, దేవునిలో నుండి, దేవుని దగ్గర నుండి మనం చూస్తే ఆ సమస్య మనకు చిన్నగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యము. నేను దేవుని వెనుక ఉన్నాను, దేవుడితో నేనున్నా, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. నా సమస్య ఆయనకి ఏమాత్రం అసాధ్యము కాదు. నా సమస్యకి పరిష్కారం నాతో ఉన్న దేవుని దగ్గర ఉంది. సో నేనెందుకు భయపడాలి అని మనం స్థిరంగా ఉంటాము. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. మన యొక్క హృదయాలు సమస్యలు ఎదురైనప్పుడు ఏ విధంగా ఉంటున్నాయి? ఆకువలే వాడిపోతున్నాయా, లేకపోతే నిత్యము నిలుచు సియోను పర్వతంలాగా స్థిరంగా కదలక, వనకక, బెదరక, తొనకక, మొండిగా, ఉక్కులాగా, ఇనుములాగా నిలిచి ఉంటున్నాయా? ఒక్కసారి పరీక్షించుకుందామండి. మన యొక్క హృదయంలో భయాన్ని ప్రతిష్ఠించుకోవద్దు, భయానికి స్థానం ఇవ్వద్దు. సమస్యలు ఎదురైనప్పుడు దేవుని మన యొక్క హృదయంలో ఉంచుకుందాం. దేవుడు మన యొక్క హృదయంలో ఎల్లప్పుడూ ఉన్నట్లయితే సమస్యలు ఏవి మనల్ని ఏమీ చేయలేవు. సో మీరు భయపడొద్దు. ఈరోజు మీరు ఏ సమస్యతో కృంగిపోనవసరం లేదు. ఆయనని నమ్మికతో ఆశ్రయించే వారికి దేవుడు ఏ మేలు కొదువ చేయడు. సింహం పిల్లలైన లేమిగలవై ఆకలిగా ఉంటాయేమో, కానీ ఆయనను ఆశ్రయించే వారికి, ఆయన ఎందు నమ్మిక ఉంచే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన తప్పక సహాయం చేసే దేవుడు. దేవుడు మనకు సహాయం చేయను గాక. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. మరి చిన్న చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడల్లా మా యొక్క హృదయాలు ఒక ఆకువలే వాడిపోతున్నాయ్యా. నిత్యము నిలిచి సియోను కొండవలే మా జీవితాలు నిలబడడానికి సహాయం చేయండి అయ్యా. దేవా, నమ్మికతో నిన్ను ఆశ్రయించే వాళ్ళకి నీవు తోడుగా ఉండే దేవుడో కదా ప్రభువా. మేము నిత్యము నిలుచు సియోను కొండవలే సమస్యలు ఎదురైనప్పుడు తొనకక, బెనకక, గడగడ వనకక, ఒక ఇనుములాగా, ఉక్కులాగా మొండిగా నిలిచిపోవాలయ్యా. నీకు మా హృదయంలో స్థానం ఇవ్వాలయ్యా. నీ చిత్తమే సిద్ధించునుగాక అనే మాట మా నుండి రావాలయ్యా. నీ చిత్తంకి మేము లోబడాలయ్యా. నీ చిత్తమే నెరవేరునుగాక తండ్రి మా జీవితంలో. దేవా, మేము సమస్యలో కృంగిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదయ్యా. తప్పకుండా మాకు జవాబునిచ్చే దేవుడు, తప్పకుండా విడుదలనిచ్చే దేవుడవయ్యా. స్థిరమైన విశ్వాసం ఇవ్వండి. మా యొక్క విశ్వాసము లోతుగా మా యొక్క విశ్వాసం అనే వేరు లోతుగా పాతుకుపోవడానికి సహాయం చేయండి అయ్యా. మా యొక్క ఆత్మీయ స్థితిని ఎదిగింప చేయండి అయ్యా. నీతో అంటుకట్టబడి జీవితం మాకు అనుగ్రహించండి. మా సమస్యల్లో మేము తొనకక, బెదరక ఉండడానికి సహాయం చేయండి అయ్యా. మా యొక్క హృదయాలు, మా యొక్క ఆత్మీయ స్థితి ఒక సియోను పర్వతంలాగా స్థిరంగా ఉండడానికి మీ సహాయంని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.